గైస్ ఒక కంప్లీట్ మూవీ తీయడానికి 24 క్రాఫ్ట్స్ అనేది వర్క్ చేస్తుంది. లైక్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ ఎక్విప్మెంట్స్, బడ్జెట్, ఎడిటింగ్, డబ్బింగ్ ఇంకా ఉంటాయి కదా. 24 క్రాఫ్ట్స్ అనేది కంప్లీట్గా వర్క్ చేసి ఒక మూవీ అనేది రెడీ అవుతుంది. సో ఒక షార్ట్ మూవీ తీయడానికి కూడా ఆల్మోస్ట్ అన్ని ఆ రిక్వైర్మెంట్సే అండ్ బడ్జెట్ ప్రతి ఒక్కటి ఒక షార్ట్ మూవీ కంప్లీట్ అవ్వడానికి కూడా సేమ్ ఉంటుంది. బట్ ఒక అన్ని ఎక్విప్మెంట్స్ కానీ రిక్వైర్మెంట్స్ మనకు కావాల్సింది అన్నీ లేకుండా, ఒక ప్రాపర్ బడ్జెట్ లేకుండా ఒక షార్ట్ ఫిలిం అనేది తీయలేమా? నా ఆన్సర్ తీయచ్చు. సో నేను ఈ ఒక్క మొబైల్ పెట్టుకొని, నా iPhone 15 ఒక్కటి పెట్టుకొని ఒక్క మొబైల్తో కంప్లీట్ నా ప్లాన్ ABC అనేది షార్ట్ మూవీ కంప్లీట్ చేశాను. సో ఆల్రెడీ మీరు చూశారు కూడా దాని అవుట్పుట్. అండ్ ఆ అవుట్పుట్ మొత్తం మీరు చూసింది కంప్లీట్ మొబైల్ మేకింగ్ అయితే. అది 0 బడ్జెట్ కంప్లీట్ మొబైల్ మేకింగ్. వీడియో షూట్ చేయడం కానీ, సినిమాటోగ్రఫీ కానీ, కంప్లీట్ ఎడిటింగ్, కంప్లీట్ మొబైల్ ఎడిటింగ్ అది. అండ్ కంప్లీట్ డబ్బింగ్ చెప్పింది మొబైల్లోనే. అండ్ ఎవ్రీథింగ్ SFX కానీ, మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ డన్ విత్ ఒక మొబైల్తో. సో ఎలా పాసిబుల్ అయింది? 0 బడ్జెట్ తోటి ఒక మొబైల్ పెట్టుకొని ప్లాన్ ABC అనేది నేను కంప్లీట్ చేశాను. సో దాని స్ట్రగల్ కానీ ప్రతి ఒక్కటి వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇట్. నేనే తిరిగిస్తా. వాడి ఆశలో వాడి ఆశలో చాలా మంది దగ్గర మంచి స్టోరీస్ ఉంటాయి. లైక్ ఇలా ఒక షార్ట్ మూవీ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని. బట్ వాళ్ళు ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తుంటారు, ప్రాపర్ రిక్వైర్మెంట్ కోసం. ఎక్విప్మెంట్స్, ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటేనే కంప్లీట్ అవుతుందని, అండ్ ఇంత బడ్జెట్ ఉంటేనే అవుతుంది, అది ఇది అని ఆ మైకంలో పడిపోయి స్టార్టే చేయరు. నాకు ఎప్పుడైతే ఈ థాట్ వచ్చిందో, ఇలా చేయాలి అనే థాట్ వచ్చినప్పుడు నేను చాలామందికి అప్రోచ్ అయ్యాను, చాలామందికి అడిగాను. కెమెరా పరంగా, ఎడిటింగ్ కానీ, లైక్ ప్రతి ఒక్కటి అడిగాను. లైక్ వాళ్ళు ఒక రేంజ్లో బడ్జెట్ చెప్పారు. అండ్ నేను అప్రోచ్ అయిన దానికి ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనీ మ్యాటర్స్ కదా, బడ్జెట్ మ్యాటర్. అండ్ నాకు కూడా చెప్పారు చాలామంది, నువ్వు చెప్పే విధానానికి, నువ్వు చెప్పే ఈ యొక్క లైన్కి ఇంత బడ్జెట్ అవుతుంది, ఖచ్చితంగా ఇలాంటిది అవుతుంది, ఇలా అవుతుంది, అది ఇది ఏదేదో చాలానే చెప్పారు. అందరికి ఒకటే ఆన్సర్, సైలెంట్ అని. నేనే సైలెంట్ అయిపోయినా. సైలెంట్ అయిపోయిన తర్వాత నేనే రియలైజ్ అయ్యి, నా దగ్గర ఆల్రెడీ మొబైల్ ఉంది అండ్ ఎంతో కొంత మేకింగ్ తెలుసు అండ్ ఎడిటింగ్ వచ్చు అండ్ ఆల్మోస్ట్ కొంచెం మేకింగ్ అయితే చేసుకోగలను. సో అనుకున్నాను అప్పుడే 0 బడ్జెట్ తోటి కంప్లీట్ మొబైల్ మేకింగ్, మొబైల్లోనే ఎవ్రీథింగ్, లైక్ షూట్ మొబైల్లోనే, డబ్బింగ్ మొబైల్లోనే, ఎడిటింగ్ అన్నీ ప్రతి ఒక్కటి మొబైల్లోనే చేసి చాలామందికి ఆన్సర్ ఇవ్వాలనుకున్నాను. అండ్ చాలామందికి ఆన్సర్ వచ్చింది కూడా. సో ఎప్పుడైతే నేను స్టార్ట్ చేయాలనుకున్నానో 2-3 డేస్లో స్టోరీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసి లైక్ మెయిన్ థింగ్, నాకు బిగ్ సపోర్ట్ గైస్. లైక్ ఈ ప్లాన్ ABC కంప్లీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ లైక్ వెంకీ కానీ, రమేష్, జల్లి అండ్ మా బాయ్స్ గని, రాజు, శివ, మున్నా అండ్ ఇంకా చాలామంది, జయపాలన్న కానీ, ఇంకా చాలామంది సపోర్ట్ చేశారు నాకు దీనికి. ఇట్లా ఒక కంప్లీట్ మొబైల్లో మేకింగ్ చేస్తున్నాను అండ్ కంప్లీట్ 0 బడ్జెట్తో చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు చాలా సపోర్ట్ చేశారు నాకు వాళ్ళు. సో నేను ఎప్పుడైతే రమేష్ అన్నతో డిస్కస్ చేస్తున్నాను, లైక్ ప్లాన్ ABCలో మా బ్రదర్ క్యారెక్టర్ చేసిన అన్న. సో తను నాకు కొన్ని క్యారెక్టర్స్ సజెస్ట్ చేసిండు, ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ కావాలి, ఇది అన్నప్పుడు వాళ్ళ కొన్ని క్యారెక్టర్స్ సజెస్ట్ చేశాడు. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ నాకు పెద్ద టాస్క్ ఏమంటే గైస్, చేసిన ప్రతి ఒక్కరు ఎవరికి కెమెరా ఫేసింగ్ లేదు. లైక్ కెమెరా అంటే ఎవరికి యాక్టింగ్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ ఎవరికి రాదు. అండ్ కనీసం వాళ్ళు అప్పుడప్పుడు రీల్స్ అయినా చేస్తారా, కనీసం కెమెరా ఫియర్ అనేది ఉండదంటే రీల్స్ కాదు కదా, అసలు ఏం లేదు. అసలు
అలాంటి వాళ్ళని కాస్టింగ్ చేసుకొని లైక్ వాళ్ళందరినీ పెట్టుకొని ప్లాన్ ఏ ఎంతో స్ట్రగుల్ తోటి ఎంతో కష్టపడి మొత్తానికి వాళ్ళతో యాక్టింగ్ చేయించి అన్నీ చేయించి ప్లాన్ ఏ షూట్ అయితే కంప్లీట్ చేసాం. జస్ట్ షూట్ మాత్రమే కంప్లీట్ చేసాం. ముందుంది ముసలి పండుగ అసలు మెయిన్ థింగ్. సో నెక్స్ట్ వచ్చేస్తే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎడిటింగ్ ఉండాలి. సో ఒక 1-2 days కూర్చొని ఎడిట్ మొత్తం క్లిప్స్ అన్నీ కట్ చేసి లైక్ అంతా చేసి ఎడిట్ చేసి జస్ట్ రా ఫుటేజ్ అయితే రెడీ చేసేసాను. ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఎన్నో నిద్రలేని రాత్రులు ఇది ఇంకా కొన్నిసార్లు పడుకునే రోజులు లేదు, నైట్ కూర్చుంటే ఎర్లీ మార్నింగ్ దాకా ఎడిటింగ్ చేస్తూనే డే నైట్ తేడా లేకుండా ఎడిటింగ్ చేస్తూనే కూర్చున్నాను. సో ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ మెయిన్ డబ్బింగ్. సో డబ్బింగ్ చూసి షాక్ అయిపోకండి ఎవరు. డబ్బింగ్ ఏ రేంజ్లో చేసామంటే డబ్బింగ్ చేసింది కూడా మొబైల్లోనే. అండ్ డబ్బింగ్ చేసేటప్పుడు లైక్ చాలా నాయిస్ కానీ ప్రతి ఒక్కటి వస్తుందని నైట్ ఆఫ్టర్ 12 ఆఫ్టర్ 1 డబ్బింగ్ చేసేవాళ్ళం మేము. అందరినీ ఫ్రీ చేసుకొని అందరి టైమింగ్ ఫ్రీ చేసుకొని డబ్బింగ్ కంప్లీట్ చేసినాం. సో చూశారు కదా కొన్ని క్లిప్స్ అయితే మేము డబ్బింగ్ ఎంత స్ట్రగుల్తో చేసాము. డబ్బింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ డబ్బింగ్ కంప్లీట్ అవ్వగానే మెయిన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మ్యూజిక్. ఇది లేకపోతే అంతే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ హైలైట్ అయ్యేది మ్యూజిక్ తోటని. సో నేను మ్యూజిక్ కోసం కొన్ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా అవుట్పుట్ చూపించాను. ఫస్ట్ అవుట్పుట్ చూపించగానే లైక్ వాళ్ళు ఫస్ట్ అడగగానే నేను షాక్ అయినాను. ఏ కెమెరా యూజ్ చేశారో అన్నారు. కెమెరా వచ్చేసి లైక్ మొత్తం మొబైల్తోనే అన్న iPhone 15లో షూట్ చేసినామన్న అంటే లిటరల్లీ నమ్మలేదు వాళ్ళు. లేదు జోక్ చేస్తున్నాను అంటే లేదన్నా iPhone 15లోనే షూట్ చేసినాము మొత్తం కంప్లీట్. ఎడిట్ ఎవరు చేశారంటే ఎడిట్ నేనే చేసినానన్నా. దేంట్లో అంటే మొబైల్లోనే అన్నాను. 20 minute వీడియో, కంప్లీట్ 20 minutes వీడియోని మొబైల్లో ఎడిట్ చేసినావా, అది కూడా ఇన్ని కట్స్ ఇది అది ప్రతి ఒక్కటి అని చెప్తే అవునన్నా అంటే లైక్ షాక్ అయ్యాను. దాని తర్వాత నేను కూడా అలానే షాక్ అయ్యాను అన్న చెప్పిన బడ్జెట్కి. సో బట్ నేను కంప్లీట్ రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళ ఆర్ట్కి. బికాజ్ నేను 0 budgetతో చేయాలి, కంప్లీట్ మొబైల్ మేకింగ్తో చేయాలని నేను అనుకున్నాను. బట్ వాళ్ళు కూడా ఒక బడ్జెట్ చెప్పారు. బట్ ఇంకా అది కుదరలేక నేను వచ్చేసిన అక్కడ నుంచి. నా 2 చేతులు జేబులో వేసుకొని అక్కడ నుంచి వచ్చేసినాను. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చాలా అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ వీడియో రెడీ ఉంది, లైక్ మంచి అవుట్పుట్ నేను ఎలా అనుకున్నాను ఆల్మోస్ట్ దానికి దగ్గరలో రీచ్ అయినాను. మ్యూజిక్ లేకపోతే ఎలా నేను చాలా ఇంకా ఆ ఫీల్డ్లో వెళ్ళిపోయాను. ఇంకా బొంగు ఫీల్ అయితే ఏముందని లేక ఇంకా సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాను. కొన్ని ఫ్రీ మ్యూజిక్ కోసం, స్టాక్ మ్యూజిక్ కోసం అది ఇది చాలానే సెర్చ్ చేసినాను. ఒక 2-3 days దానికే తీసుకున్నాను కంప్లీట్ టైం తీసుకొని. మొత్తానికి యూట్యూబ్ లైబ్రరీ నుంచి అండ్ యూట్యూబ్లో ఆడియో లైబ్రరీ అని కొన్ని ఫ్రీ మ్యూజిక్ స్టాక్ మ్యూజిక్స్ ఉంటాయి, ఇంకా కొన్ని ఆన్లైన్ కొన్ని ఫ్రీ మ్యూజిక్స్ ఉన్నాయి గైస్. సో కంప్లీట్గా నా ప్లాన్ ABCకి కంప్లీట్ నేను ఆ మ్యూజిక్ని యూజ్ చేసినాను. కొన్ని వేరే మ్యూజిక్స్ అది ఇది లైక్ ఏం లేదన్నా మ్యూజిక్ కోసం అయితే చాలా స్ట్రగుల్ చేశాను అసలు. మొత్తానికి ఆల్మోస్ట్ అదృష్టం ఏమంటే మనం చేసే పని మనకు మంచిగా ఉంటే అది లైక్ అంటారు కదా ఏదైనా అయిపోతుందని. సో అలా మంచిగా సెట్ అయినాయి మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా సెట్ అయిపోయింది. మ్యూజిక్ సెట్ అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి SFX లైక్ మనం వాక్ చేస్తున్నప్పుడు సౌండ్ స్టెప్స్ కానీ లైక్ డోర్ వేసేటప్పుడు అండ్ వాటర్ సౌండ్ చిన్న సౌండ్స్ ఫైట్ సీన్కి మెయిన్ ఫైట్ ఆ సౌండ్స్ వస్తాయి, అవన్నీ SFX సౌండ్స్. అవి కూడా అన్నీ యాడ్ చేసి ఆల్మోస్ట్ ఎన్నో డేస్ ఆడిన తర్వాత వీడియో అయితే కంప్లీట్ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ నా ప్లాన్ ఏ ఎట్లా అనుకున్నానో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోతే ఇంకా అప్లోడ్ చేసేయలేం కదా, చేసేయచ్చు. కానీ దానికంటే ముందు పోస్టర్స్ కావాలి కదా. పోస్టర్స్ కానీ తమ్నేల్, యూట్యూబ్కి తమ్నేల్ అవన్నీ ఒక 1-2 days కూర్చొని నేనే ఎడిట్ చేసిన పోస్టర్ తమ్నేల్ అవన్నీ ఎడిట్ చేసినాను. సో ఇంకా ఆల్మోస్ట్ 25 days తర్వాత కంప్లీట్ అవుట్పుట్ నా చేతిలో ఉంది గైస్. లైక్ 25 days ముందు వాళ్ళని అప్రోచ్ అయ్యి అది ఇది చెప్తే లైక్ లేదు అని ఒక ఛాలెంజింగ్ అని తీసుకొని దాన్ని 25 days తర్వాత కంప్లీట్ వీడియో అవుట్పుట్ నా చేతిలో ఉంది. అండ్ లిటరల్లీ ఆ వీడియో నేను కంప్లీట్ చూడగానే లిటరల్లీ చెప్తున్నాను గైస్, నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో దానికోసమని. నా స్లీప్లెస్ నైట్స్ కానీ ఎన్ని రాత్రులు నిద్రపోలేని రాత్రులు ఉన్నాయి, నా కష్టం ప్రతి ఒక్కటి ఆ 20 minutes వీడియో చూడగానే ఆ 25 days మొత్తం మర్చిపోయాను గైస్. లిటరల్లీ అంత లైక్ ఒప్పుకుంటాను నేను కూడా. లైక్ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, చిన్న మేజర్ మిస్టేక్స్, చిన్న కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి డెఫినెట్లీ. బికాస్ కంప్లీట్ మొబైల్తోనే షూట్ చేసి కంప్లీట్ ఒక 30 second వీడియోని 1 minute రీల్ని ఎడిట్ చేయడానికి ఇంత అయితే more than 20 minutes వీడియోని
లైక్ ఇన్ని యాడ్ చేసి అది ఇది ఒక ఎడిటర్కి తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటుందో, ఎంత కష్టం ఉంటుందో మొబైల్లో ఇంత చిన్న స్క్రీన్లో అంత పెద్ద లెంత్ వీడియోని ఎడిట్ చేయడం అంటే. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటుంది, అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. 2024 జనవరి 1కి రిలీజ్ చేశాను. అండ్ రిలీజ్ అయిన తర్వాత లైక్ వచ్చిన రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వచ్చిన రెస్పాన్స్. కానీ చాలామంది అడిగారు లైక్ కంప్లీట్ మొబైల్ మేకింగ్ అంటే ఎవరు నమ్మలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్లోనే అన్ని ఎడిట్ కానీ ప్రతి ఒక్కటి కంప్లీట్ మొబైల్ ఎడిటింగ్ అండ్ 0 బడ్జెట్ తోటి ఇంత ఇది చేయడం అంటే లైక్ చాలామంది నమ్మలేదు. అలా కామెంట్ కూడా చేశారు, ఏ క్యామ్ యూస్ చేశారు, ఏ డిఎస్ఎల్ఆర్ అదా ఇది అని చాలా. బట్ చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆ రెస్పాన్స్ ప్రతి ఒక్కటి చూసి నా కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువైంది. లైక్ నెక్స్ట్ ప్లాన్ బి కోసం అని. సేమ్ ప్లాన్ ఏకి ఎంత హార్డ్ వర్క్ చేశానో దానికంటే 2x డబల్ ప్లాన్ బికి చేశాను. అండ్ ప్లాన్ ఏకి చేసిన అన్నీ సేమ్ ప్లాన్ బికి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఇంకా మొత్తం ప్లాన్ బి కూడా సేమ్ కంప్లీట్ చేసినాను. అండ్ దానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. సో నెక్స్ట్ ప్లాన్ సి కూడా అదే హార్డ్ వర్క్, అదే కాన్ఫిడెన్స్ తోటి ఇంకా 2x 3x ఇంకా వర్క్ ఎక్కువైపోయి ఇంకా సేమ్ ప్రాసెస్లోనే ప్లాన్ సి కూడా కంప్లీట్ చేశాను. లైక్ ఈ 3 మంత్స్ లిటరలీ ఈ 3 మంత్స్ అసలు నా పెన్, నా బుక్, నా ఫోన్, నా ఎడిటింగ్ ఇవి నా ప్రపంచం అయిపోయింది అసలు. లైక్ ఎవరికి టైం ఇవ్వడానికి లేదు, ఏంటి లేదు అసలు. లైక్ వచ్చిన రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది లైక్ అన్న వాళ్ళ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా తెలిసిన అన్న వాళ్ళ నుంచి, లైక్ మూవీలో వచ్చేసి అన్న వాళ్ళ నుంచి వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయి. నీ నుంచి అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు చందు అది ఇది అని అందరు చెప్పారు. అండ్ ప్రతి ఒక్కటి లైక్ ప్లాన్ ఏ బీసీకి నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో, ఎంత హార్డ్ వర్క్ చేశానో, లైక్ ప్రతి ఒక్కటి అసలు ఒక కోట్ ఉంటుంది, అది ఎట్లా చెప్పాలంటే మీకు కెమెరా ముందు నేనే, కెమెరా వెనుక నేనే, అండ్ కెమెరా లోపల కూడా నేనే గైస్. లైక్ కర్త కర్మ క్రియ ఎవ్రీథింగ్ నేనే స్టాండ్ తీసుకొని లైక్ నాకు మంచి సపోర్ట్ మా బాయ్స్ ప్రతి ఒక్కరు లైక్ నా ఒక్కరితోనే కాలేదు, వాళ్ళు కూడా ఎంతో సపోర్ట్ చేశారు. బట్ కెమెరా ముందు నేనే ఉండాలి, వెనుక నేనే, కెమెరా లోపల నేనే. లైక్ కానీ మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ లైక్ చాలామంది కాల్ చేసి కూడా చెప్పారు. ప్రతి ఒక్కటి చూసి నా హార్డ్ వర్క్ ప్రతి ఒక్కటి మర్చిపోయాను నేను. అండ్ నేను ఏదైతే తీసుకున్నానో ఈ డిసిజన్, ఈ ఛాలెంజ్ ఏదైతే తీసుకున్నానో ప్లాన్ ఏబిసి లైక్ నా షార్ట్ మూవీ చాలా క్వశ్చన్స్కి ఆన్సర్గా అయితే మిగిలింది. లైక్ చాలామంది చెప్పాను కదా స్టార్టింగ్లోనే, లైక్ ఇలా ఉండాలి, ఇంత రిక్వైర్మెంట్స్ ఉండాలి, అది ఉండాలి, ఈ బడ్జెట్ ఉంటేనే అవుతుంది నువ్వు చెప్పిన విధానంగా అది ఇది అని. బట్ నేను ఇంకా మెంటల్లీ ఫిక్స్ అయిపోయినాను, 0 బడ్జెట్తోనే చేయాలి, కంప్లీట్ మొబైల్లోనే చేయాలి. అండ్ నాకు తెలిసి ఒక కంప్లీట్ మొబైల్లో ఒక 20-30 మినిట్స్ వీడియో ఎడిట్ చేయడము, ప్రతి ఒక్కటి మ్యూజిక్ కానీ డబ్బింగ్ కానీ ప్రతి ఒక్కటి ఒక మొబైల్తోనే చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్ అని నాకు అనిపించింది. లైక్ చాలా 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 అంటే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఏదైతే నా షార్ట్ ఇది కంప్లీట్ చేస్తున్న ఈ జర్నీలో. ఎంత కంప్లీట్ నా రెస్పాన్సిబిలిటీ ఉన్నా కూడా లైక్ నేను ఎంత అనుకున్నా వితౌట్ మై టీమ్ ఏది పాసిబుల్ కాదు గైస్. టిల్ ప్లాన్ సి దాకా నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కరు. సో ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండ్ లవ్ యూ ఆల్. సో వాళ్ళు లేకుంటే ఇది కంప్లీట్ అయ్యేది కాదు గైస్. నేను నా విజన్ పెట్టుకున్నాను, అన్నీ ఉన్నాయి. బట్ వాళ్ళు ఎంత వర్క్లో ఉన్నా లైక్ నా కోసమని ఈ ఒక 3 మంత్స్లో నేను ఎప్పుడు షూట్ పెట్టుకున్నాను, డబ్బింగ్ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా అన్నిటికీ వాళ్ళు ఎప్పుడు నో చెప్పలేదు నాకు. అన్నిటికీ నాకు చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. సో వాళ్ళు లేకుంటే ఇది కంప్లీట్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఈ వీడియో అసలు చేయాలనే ఉద్దేశం లేకుండా గైస్, ఏదో ఈ వీడియో చేసేసి లైక్ నేను ఇంత హార్డ్ వర్క్ చేసినాను, నేను ఏదో చేసేసినాను, నేను అది చేసినా ఇది చేసినాను అని ఏదో చెప్పాలని అయితే ఆ మోటివ్ అయితే కాదు అసలు. బట్ థింగ్ ఏమంటే చాలామంది ఏదో స్టార్ట్ చేయాలి, ఏదో చేయాలి అది ఇది అనుకుంటారు. బట్ స్టార్ట్ చేయరు, ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తారు ప్రాపర్గా. ఇంకా చాలా రిక్వైర్మెంట్స్ కోసం ఇది ఉంటేనే అవుతుంది, ఇది లేదు అది లేదని కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో స్టార్ట్ చేయండి, మీ వర్క్ పైన మీరు మీ వర్క్ని నమ్ముకోండి, స్టార్ట్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మీ వర్క్ పైన పెట్టుకున్న నమ్మకమే మీకు ఎండ్ దాకా తీసుకెళ్తుంది. సో నాకు చెప్పారు చాలామంది, నేను ఫస్ట్లో చెప్పా కదా ఆల్రెడీ ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటుంటే నువ్వు అనుకున్న విజన్కి అయితే అది అంత ఈజీ కాదు, ఇంత బడ్జెట్ పక్కా అవుతుంది, అదవుతుంది ఇదైతే ఏదేదో అది అన్నారు. చాలా నేను ఏది పట్టించుకోలేదు, ఏదో చేద్దాం, ఒక ఛాలెంజ్ చేద్దాం, డేర్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేసేసినాను. ఆ 3 మంత్స్లో ఎంత నేర్చుకున్నానో ఎంత చేసినానో ఇంకా మీరు చూశారు, అవుట్పుట్ ప్రతి ఒక్కటి చూశారు. సో ప్రాపర్ టైం కోసం వెయిట్ చేయకండి,
స్టార్ట్ చేయండి. చుట్టుపక్కల చూడండి, ఏదో ఒకటి ఉంటుంది స్టార్ట్ చేయడానికి. మీకు స్టార్ట్ చేయండి, మీ వర్క్ పైన నమ్మండి, మీ వర్క్ని నమ్ముకోండి, డెఫినెట్లీ అది మీకు తీసుకెళ్తుంది. సో ఇంకా మీరు ఇక్కడ దాకా వీడియోని చూసి ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా లైక్ ఒక జీరో బడ్జెట్కి ఎవరికైనా ఐడియాస్ ఉంటే చాలా ఉంటాయి. సో చాలామందికి ఉంటుంది షార్ట్ మూవీ చేయాలి, ఇంకా ఇది చేయాలి, మూవీ చేయాలని. సో వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే ఇట్లా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి చిన్న మోటివ్ ఉంటుంది చూసి ఓకే ఒక మొబైల్ పెట్టుకొని చేయొచ్చు అది. ఇంకా చూశారు కదా, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. అండ్ అలానే ఇంకా ప్లాన్ ABC ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను గైస్. సో కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి వీడియోని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ చిల్పు చంద్ర.